నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సర్వనాశనం చేశారని విమర్శించారు ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ. మైలారంలో మైనింగ్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో నల్లమల్ల ప్రాంతంలోని గుళ్లను ధ్వంసం చేసి గుప్త నిధులను దోచుకున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు అచ్చంపేట ప్రజలు ప్రశాంతంగా ఉండకుండా చేసిన చరిత్ర బాలరాజుదని ఘాటుగా విమర్శలు చేశారు. ఇకనైనా గువ్వల బాలరాజు పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. వందల కోట్లు వేల కోట్లకు పడగలెత్తి వాళ్ళ కళ్ళ కనబడకుండా అహంకారం అధికార బలంతో గతంలో అందరి మీద దౌర్జన్యాలు చేసినటువంటి చరిత్ర నీది, నాది కాదు. నేను ఒక డాక్టర్ని, నేను ప్రాణాలు పోసేవాడిని కానీ ప్రాణాలు తీసేవాడిని కాదు. ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారు అచ్చంపేట నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేస్తున్నారో ప్రజలు చెప్తారు. నీ అమ్మడు ఉన్న భజన పనులు ఉన్నారు కదా, భజన పనులు నమ్ముకున్నావు అనుకో, మొన్న బట్టిన గద్దె మళ్ళీ ముందుకు కూడా పడతాయి. అప్పుడు రాజకీయాలు హుందాతనంగా చేయాలి, మానవత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి తప్ప అధికార బలం ఉంది, అంగబలం ఉంది, అర్థబలం ఉంది అని చేస్తే అధోగతి పాలవుతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తే చట్టం తన పని తను చేసుకొని పోతుంది. నీవు ఆక్యుపై చేసినటువంటి భూములు ఏవైతే అవన్నీ కూడా బయటికి తీస్తా. నీవు తవ్విన గుళ్ళు ఎక్కడెక్కడో మొన్నటి వరకు దీని మీద దృష్టి పెట్టలే. నా ఫోన్ ట్యాపింగ్ చేసిన దుర్మార్గుని నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టావు. ఆ రకంగా మేము ఎవరిస్తే ఒక్క పూట కూడా అచ్చంపేట నువ్వు తిరగలేవు. మేము ఒక మానవతా విలువలతోటి ఒక మంచిగా రాజకీయం చేయాలని మేము అనుకుంటుంటే నీవు ఎన్ని వాడాలో అన్ని వాడినావు. నా ఫోన్ ట్యాపింగ్ చేయించినావు. నేను చెప్పడం కాదు, అధికారులు చెప్పారు. నా కేసు కూడా దాన్ని కూడా తీస్తాం. నువ్వు ఏమేమి చేసినా తప్పులన్నీ తీస్తాం. తప్పకుండా నువ్వు ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళేటట్టు చేస్తాం. ఇవాళ